ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి మరియ మాతను భక్తితో స్మరించుకొనుచున్నాము. మేము అర్పించి బలి అర్పణము మమ్ము నీ కృపకు పాత్రలుగా చేయనుగాక. మమ్ము మేము నీ దివ్య కానుకగా సమర్పించుకున్నట్టు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనము చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సును ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తుడు, నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చుకోవడం మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తము సృష్టించినవి మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షక అతడు పవిత్రాత్మతో శరీరం ధరించి జన్మించెను. నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించు. ఇప్పుడు అతను మరణపు సంఖ్యను గ్రహించి ఉత్థానమును గ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, and subscribe to her channel. Bye friends. ఓ ప్రభువా, నీ నిర్మమగా Sorry, పరిశుద్ధము సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ బ్రతమాడుకొనుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగా నీ భోజన అనంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు.